మన వేదాలు చెప్పిందంతా కర్మ గురించి. కర్మ అంటే కర్మకాండ, కర్మానుష్ఠానం. దేనికి చెప్పారు వాళ్ళ కర్మకాండ? మనం తయారు చేసుకున్నటువంటి మన జ్ఞాపకాలు, మనం ఏమి స్వార్థం లేకుండా ఆ మహానుభావులు చెప్పినటువంటి పూజా విధానమో, లేకపోతే దానం చేయడమో, లేకపోతే తీర్థయాత్రలు చేయడమో, లేదంటే ఏదైనా గుడి కట్టించడమో, ఈ పనులన్నీ కనుక చేస్తే మన స్వభావం మారిపోతుంది అనేటువంటి భావంతో వాళ్ళు చెప్పగలిగారు. అంటే ఏంటి? ఏమి స్వార్థం లేకుండా మనం పని కనుక చేయడం కనుక మొదలు పెట్టేస్తే మన స్వభావం ఎలా ఉంటుంది? తేలికగా ఉంటుంది. ఎప్పుడైతే మన స్వభావం తేలికగా ఏమి అంటే ఏమి బరువు పెట్టినట్టుగా భారంగా కనుక లేదు అంటే అర్థం ఏంటి? మనం కొంచెం భగవతత్వ స్థితికి మనం వెళుతున్నట్టు అర్థం. అంటే ఇప్పుడు మన ఋషులు చెప్పింది ఏంటి? రెండే రెండు ఉన్నాయి. ఒకటేమో స్పిరిట్, రెండు మ్యాటరు. ఇప్పుడు మనం ఎవరము? మనం మ్యాటరు. ఎందుకు వచ్చింది మనకి ఈ శరీరం? ఎందుకు వచ్చింది? మనం తయారు చేసుకున్నటువంటి జ్ఞాపకాలు, మన కోరికలు, వాటికి అనుగుణంగా మనమే బ్రహ్మలో మన సృష్టిని మనం సృష్టించుకున్నాం. చివరికి ఏంటి? మంచిలో మళ్ళీ దీన్ని మెయింటైన్ చేస్తున్నాం. మనమే విష్ణువు. చివరికి ఏంటి? సృష్టించుకున్నాము, మెయింటైన్ చేస్తున్నాము, చివరికి మళ్ళీ లయం అయిపోతాం. ఈ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, శక్తి ఇవన్నీ కూడా మన ఋషులు పెట్టిన పేర్లే. నిజం చెప్పాలంటే భగవతత్వానికి పేరు ఊరు లేదు. అందుకని భగవంతుడు జ్ఞానస్థితి అన్నప్పుడు వాళ్ళు ఏమంటారు? పురుషోత్తమ యోగము, పురుష సూక్తం అంటారు. అట్లా కాకుండా అమ్మవారిని, ప్రాణాన్ని పూజించే వాళ్ళు ఏమంటారు? స్త్రీస్తో సూక్తం, స్త్రీశక్తి అంటారు. అంటే ఏంటి? మన దగ్గర రెండు ఉన్నాయి. ఒకటి ప్రాణం ఉంది, ఒకటి జ్ఞానం ఉంది. ఈ ప్రాణం, జ్ఞానం ఏ స్వార్థం లేకుండా ఏదో భగవతత్వ స్థితి నా దగ్గరే ఉందనేటువంటి ఆలోచనతోటి మనం పాతకాలంలో తయారు చేసుకున్నటువంటి లోడ్ అంతా అంటే ఏంటి? మనం చేసుకున్నటువంటి మన జ్ఞాపకాలు, మన కోరికలన్నీ సెలెక్ట్ చేసి డిలీట్ చేసామంటే మనం తేలికగా అయిపోతాం. ఆధ్యాత్మిక సాధన అంటే ఏముండదు. ఏదో వస్తుందో, స్వర్గం వస్తుందో, నరకం వస్తుందో తెలియదు. మన మనసులో మనం పెట్టుకున్నటువంటి మన భారం అంతా కూడా చిన్న చిన్నగా ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు, ఇది నేతి, ఇది నిజం కాదు, నిజం కాదు అని తీసేసేసి ఉన్నది ఒకటే ఒక స్థితి ఉంది, భగవతత్వ స్థితి. అది ఎక్కడో లేదు, ప్రతి ప్రాణిలో ఉంది, చుట్టుపక్కల ఉంది, నా దగ్గర ఉంది అనేటువంటి విషయం అవగాహనకు రావడం మొదలవుతుంది. ఎప్పుడైతే ఆ అవగాహనకు రావడం అవుతుందో భౌతికంగా ఉన్న ప్రతిదీ కూడా ఏమంటారు దాన్ని శీతోష్ణ స్థితులు, తర్వాత చలికాలం, ఎండాకాలం, వర్షాకాలం, ఆ తర్వాత ఇంకేంటి ఇట్లా నిద్రపోవడం, లేవడం, ఉండడం, ఇట్లా అన్ని స్థితులు మారిపోతున్నాయో అట్లాగే ప్రకృతి అంతా మారుతుంది. మారకుండా ఉన్నటువంటి ఒక స్థితి ఉంది, భగవతత్వ స్థితి. ఆ విషయాన్ని నా స్వభావం వల్ల నేను మర్చిపోయినాను. ఇంకా నేను నా స్వభావాన్ని మార్చుకుంటాను. నాకు ఇంకా ఏమీ అవసరం లేదు. ఒక్క సత్యం తప్ప, ఒక్క పరమాత్మ తత్వం తప్ప, ఒక ముముక్షత్వం తప్ప అనేటువంటి భావం మనకు వచ్చినప్పుడు మన మనసును మనం గమనించటం మొదలు పెడతాము. ఆ మనసుని మనం ఎప్పుడైతే గమనించామో మన దుఃఖపెట్టే విషయాలు వెళ్ళిపోతాయి. ఆ మనసుని గమనించడాన్ని భగవతత్వ సాధన, ఆధ్యాత్మిక సాధన అంటారు.